కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో గల శ్రీ వీరాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని నూతన ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షులపై పాటు ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నూతన కమిటీ సభ్యులతో పాటు భక్తులు ఆలయ కమిటీలో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించగా వారు హాజరు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీతారామాంజనేయ దేవస్థానం న్యాయ సలహాదారులు లాయర్ సీతారాములు, లాయర్ నాగభూషణంలు మాట్లాడుతూ సర్వే నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ అధికారి రిజిస్ట్రేషన్ ఎలా చేశారని, అలాగే కమిటీ సభ్యులను భక్తులను సంప్రదించకుండా ట్రస్ట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని, ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు గుడికి సంబంధించిన స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని అన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి కేవలం పూర్వ అధ్యక్షులు శేలారాములు మాత్రమే హాజరై మిగిలిన నలుగురు రాకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. గుడి ఏ ఒక్కరి సొత్తు కాదని, ఎవరు సేవ చేసినా సేవగానే గుర్తించాలని వార్డు సభ్యులు మోటూరి శ్రీకాంత్ అన్నారు. వెంటనే వెళ్లి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని శర్లరాములకు కమిటీ సభ్యులు సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ముఖ్య సలహాదారులు అలిమిశెట్టి లక్ష్మరాజ్యం, ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ అశోక్ గుప్తా, కార్యదర్శి నాగెల్లి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి తమ్మి శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. సంబంధించినటువంటి టెంపుల్ ఎవరి స్వంతం కాదు. ముఖ్యంగా ఈ 15 సంవత్సరాలు శీలరాములు ఆ పాత కమిటీ సభ్యులు ఈ కంటిన్యూగా వాళ్ళే పరిపాలన చేసారు. మరి మాకు కొత్తగా మాకు 3-4 నెలల కింద వాళ్ళు రామచంద్ర రెడ్డి గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఎలక్షన్ పెట్టడం జరిగింది. మరి వాళ్ళే శీలరాములు కూడా దానికి పార్టిసిపేట్ అయ్యారు. మాజీ కమిటీ కూడా పార్టిసిపేట్ అయ్యారు, అడ్వైజర్లు కూడా పార్టిసిపేట్ అయ్యారు. మాకు నియామక పత్రాలు కూడా అందజేసారు, ప్రమాణ స్వీకారం చేసారు. 4 నెలలు అవుతుంది ఈ రోజు వరకు సుమారుగా. వాళ్ళకు గుడికి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ, అమౌంట్ కానీ, మెంబర్షిప్ కానీ వాళ్ళ సొంత డబ్బులు కావు. వాళ్ళ సొంత డబ్బులు కూడా ఫౌండర్కు సంబంధించిన డబ్బులు కావు. మనిషికి 5,516 గుడి డెవలప్మెంట్ గురించి ఒక మెంబరు ఏంటంటే ఆ గుడికి లైఫ్ లాంగ్ మెంబర్షిప్ ఉండాలని చెప్పి 5,516 రూపాయలు వాళ్ళే తీర్మానం చేశారు. మేము సుమారుగా 124 మందికి సంబంధించినటువంటి డబ్బులు మరి ఆ ప్రెసిడెంట్ ఈరోజు వరకు ప్రెసిడెంట్ అకౌంట్లో లేవు, సెక్రటరీ అకౌంట్లో లేవు, ఎవరి దగ్గరలో ఉన్నాయో తెలియదు. మరి పంతుల దగ్గర ఉన్నాయంటారు. మేము సుమారుగా పెద్ద మనుషులను తీసుకుపోయి కూడా మా కౌన్సిలర్ కానీ మరి వైశ్య సంఘం అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి 3 సంఘాలు ఉన్నాయి. ఆ అధ్యక్షులతో కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మాట్లాడుతుంటే కూడా రెస్పాన్స్ రాలేదు. మరి లాస్ట్ మీటింగ్ కూడా పెట్టినాం. ఆల్రెడీ పంతులు గారు కూడా 124కు సంబంధించినటువంటి వాయిస్ మెసేజ్ కూడా మీకు లెక్కలు అప్పచెప్తామని కూడా కమిట్మెంట్ అయ్యిండు. తర్వాత మొన్న మీటింగ్ పెట్టుకోమన్నాడు. పాత అధ్యక్షుడిని కూడా పిలిచాం. 20వ తారీఖు నాడు మీకు లెక్కలు అప్పచెప్పేస్తాం, ఆభరణాలు అప్పచెప్పేస్తామని కూడా శీలరాములు గారు నాకు ధృవీకరణ పత్రం మన తీర్మానం ద్వారా కూడా తెలపడం జరిగింది. ఒక 40-50 నుంచి 50 మంది సంఘం సభ్యులను పెట్టారు. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు ఈ సీతారామాంజనేయ స్వామి దేవాలయంకు సంబంధించినటువంటి ఒక 5గురు సీక్రెట్ కమిటీ సభ్యులుగా ఏర్పడి ఫౌండర్స్కి సంబంధించినటువంటి దగ్గర 18 నుంచి 19 మంది ఫౌండర్స్ ఉన్నారు. మరి ఇంట్లో కూడా 5గురికి సంబంధించినటువంటి భూములు లేవు. వీళ్ళు చెప్పుకోదగ్గట్టు లక్షల రూపాయలు కూడా ఈ గుడికి ఇచ్చిన వాళ్ళు గారు. తర్వాత వాళ్ళు 5గురని ఫౌండర్స్ ఇంతకుముందు ఇక్కడ శిలాఫలకం కొంతమంది పెట్టుకోవడం జరిగింది. మేము దానికి కూడా వ్యతిరేకం కాదు. మరి మేము కూడా మాకు మీరు గౌరవిస్తారంటే కూడా మేమన్నామంటే ఏంటంటే దేవుని తర్వాత పంతుల తర్వాత మీరు కూడా మాకు సహకరించాలి. ఈ దేవాలయం ఏంటంటే 10 మందిది, 100 మందిది, 1000 మందిది కాబట్టి మరి ప్రెస్తోని మరి పబ్లిక్లో అవేర్నెస్ జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ దేవాలయం యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికలు మరి ఈ 5గురికి సంబంధించినటువంటి ఒక చీటింగ్ డాక్యుమెంట్ ఆ సబ్ రిజిస్టర్ను వీళ్ళను 5గురిని చట్టరీత్యా చర్య తీసుకొని మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకునేటట్టు చేయాలి మీకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంబాడి మీటింగ్ పెట్టి గుడి కమిటీలో ఉన్న మెంబర్స్ అభిప్రాయం తీసుకొని చేసి ఉంటే బాగుండేది. వాళ్ళ క్లాసులు కానీ ఏవైనా బైలాస్ కానీ వాళ్ళు రాసుకున్న నిర్ణయాలు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించే ముందు ఈ కమిటీ ఉన్నది, కమిటీలో నూతనంగా ఎన్నికైన కమిటీ కూడా ఆయననే ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండి ఆయన ఇలా చేయడం తప్పు కాబట్టి ఇదాన్ని ఎంత త్వరితగతిన వీలుంటే అంత త్వరితగతిన దీనిపైన ఏదైతే ట్రస్టును క్లోజ్ చేసే అవకాశం ఈరోజు మాత్రం ఉంది కాబట్టి వారి తప్పును సరిదిద్దుకొని ఈరోజు ఎవరైతే జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు, నూతన కమిటీ ఉంది, ఈ టెంపుల్కి సంబంధించిన సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరు ట్రస్ట్గా ఏర్పడడం తప్పు. మీరు
అలా చేసేది ఉంటే అందరి సదాభిప్రాయం తీసుకొని ఇట్లా ట్రస్ట్ పెడుతున్నామని చెప్పి చేయాలి. అది చేయలేకపోవడము మరియు మీ ఎస్ఆర్ఓ గారికి మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ చేయడం అనేది తప్పు. ఆయన రిజిస్ట్రేషన్ చేయడం కూడా రిజిస్టర్ గారు తప్పే. ఆయన కూడా అన్ని పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసేది ఉంది. ఆయన విషయంలో కూడా 100% తప్పుగా భావించాలా. ఈరోజు జనరల్ బాడీ పెట్టుకొని ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ నిర్ణయం ఏం చేస్తున్నారంటే, మీరు ఏదైతే ట్రస్ట్ తీసుకున్నారో ఆ ట్రస్ట్ అనేది అందరికీ తెలిపి చేసేది ఉండే, మీరు అట్లా తెలిపకుండా మీ స్వంత నిర్ణయంతో చేసారు కాబట్టి ఈరోజు ఆ ట్రస్ట్ అనేది క్యాన్సిల్ చేయాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న సభ్యులందరం నిర్ణయించుకున్నారు. కాబట్టి దాన్ని త్వరితగతిన ఈరోజే ఈ 5 ట్రస్ట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎస్ఆర్ఓ దగ్గర వాళ్ళు విన్నవించుకొని ట్రస్ట్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు తొందరగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకుండా దీన్ని ఇట్లనే మభ్యపెట్టి ముందుకు పోతే అందరూ ఆందోళన చెందుతారు. దీన్ని సరిదిద్దుకొని ఎలక్షన్ ఆఫీసర్గా కూడా రామచంద్రారెడ్డి గారు, మరి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఎలక్షన్ లేదు. మరి వాళ్ళకు ఓటు ప్రమాణ స్వీకారం కూడా ఇది చేయించినప్పుడు గతంలో ఏదైతే అమౌంట్ ఉందో లేదా బడ్జెట్ ఉందో ఆ బాధ్యతలు కూడా కొత్త బాడీకి అప్పయ్యాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఎందుకోసం అంటే ఆయన ఎలక్షన్ ఆఫీసర్, అది జరగలేదు. 3 నెలలు 4 నెలలు అయింది. అయిన తర్వాత కూడా మొన్న మీటింగ్ అయినప్పుడు కూడా ఏం చెప్పింది అంటే 20 తారీఖు నాడు పైసలు అప్పచెప్తామని. నేనేమంటున్నా అంటే 20 తారీఖు నాడు పైసలు అప్పచెప్తామని ఒక ట్రస్ట్ అంటూ సరే వాళ్ళు ఏదో రాసుకుంటే ఇవాళ